అదరగొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి. కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ ఇవాళ బడ్జెట్ ప్రవేశపెట్టనున్నారు. రికార్డు స్థాయిలో నిర్మలమ్మ 9వసారి కేంద్ర బడ్జెట్ ప్రవేశపెడుతున్నారు. ఎప్పటిలానే ఈసారి కూడా ఎలాంటి ప్రకటనలు ఉంటాయోనని అంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. మధ్యతరగతి ప్రజలు, వేతన జీవులు, రైతులు, మహిళలు, కార్పొరేటర్లు, ఇన్వెస్టర్లు, సీనియర్ సిటిజన్లు ఇలా అంతా ఎవరికి ఏమేం ప్రకటనలు ఉంటాయోనని ఉత్కంఠగా ఉన్నారు. ఇక ఈసారి ఆర్థిక వ్యవస్థకు ఊతమిచ్చేలా బడ్జెట్ ఉంటుందా? సంస్కరణలకు పెద్దపీట వేస్తుందా? సామాన్యులు, మహిళలపై వరాల జల్లు కురిపిస్తుందా అన్న ఆసక్తి నెలకొంది. రైట్, ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా బిజినెస్ కరెస్పాండెంట్ రవిప్రసాద్ అందిస్తారు. రవిప్రసాద్. గుడ్ మార్నింగ్ అనిషా. ఓవరాల్ గా ఇది దేశ ఆర్థిక గమనానికి దిశానిర్దేశం చేసే కీలక ఘట్టం ఈ రోజు అయితే వచ్చేసిందని చెప్పాలి. ఈ రోజు దేశ ప్రజలంతా ఇప్పుడెప్పుడు ఆయన ఎదురు చూసే బడ్జెట్ అయితే ఉదయం 11 గంటలకు నిర్మలా సీతారామన్ గారు అయితే ప్రవేశపెట్టనున్నారు. 2026-27 ఆర్థిక సంవత్సరానికి కేంద్ర బడ్జెట్ అయితే లోక్సభలో ప్రవేశపెట్టనున్నారు. ఇది సాధారణ బడ్జెట్ అని అయితే చెప్పలేము. రికార్డు స్థాయిలో 9వసారి నిర్మలా సీతారామన్ బడ్జెట్ ని అయితే ప్రవేశపెట్టడం జరుగుతుంది. దేశ చరిత్రలో అత్యధిక బడ్జెట్లు ప్రవేశపెట్టిన మహిళగా ఆమె ఇప్పటికే అయితే రికార్డ్స్ సృష్టించడం జరిగింది. యాక్చువల్గా ఈ బడ్జెట్ ఎందుకంత కీలకం అని ఒకసారి మనం మాట్లాడుకుంటే, ఒకవైపు అయితే ప్రపంచ ఆర్థిక వ్యవస్థ మందగమనం చెందడం, యుద్ధాలు, జియో పాలిటిక్స్ టెన్షన్స్, అమెరికా విధిస్తున్న టారిఫ్స్, వీటన్నిటి నడుమ అయితే బడ్జెట్ అయితే రూపొందించాల్సి వచ్చింది. మరోవైపు చూసుకుంటే అయితే దేశంలో వినియోగం అయితే తగ్గడం, కొనుగోలు శక్తి తగ్గడం, మధ్యతరగతి ఆదాయంపై ఎక్కువ ఒత్తిడి రావడం, తర్వాత నిరుద్యోగ సమస్యలు. ఈ పరిస్థితిలో వచ్చే బడ్జెట్ దేశ ఆర్థిక వ్యవస్థను ఊదమిస్తుందా లేకపోతే సామాన్యుడికి ఊరటనిస్తుందా అనేది పెద్ద ప్రశ్నగా చెప్పొచ్చు. అంటే ఇప్పుడున్న పరిస్థితులను బట్టి అయితే బడ్జెట్ రూపొందించడం అనేది చాలా క్లిష్టమైన పని అయితే చాలా మంది ఎక్స్పర్ట్ అభిప్రాయపడుతున్నారు. ముఖ్యంగా మనం మాట్లాడుకుంటే ట్రంప్ యొక్క టారిఫ్లు భారతదేశానికి అయితే ఎంత ప్రభావం ఉంది, దాన్ని బట్టి బడ్జెట్ ఎట్లా ఉంటుందని అయితే బాగా ఆలోచించాల్సి వస్తుంది. ముఖ్యంగా భారత్ ఎగుమతులపై అయితే బాగా దెబ్బతింటున్నాయి. స్టీల్ అండ్ ఫార్మా, ఐటీ రంగాలకు సంబంధించి వాటిలో బాగా ప్రెజర్ ఉందని చెప్పాలి. రష్యా నుంచి చమురు కొనుగోలుపై అయితే ఆంక్షలు విధించడం, ఇవన్నీ అన్సర్టెనిటీస్ మధ్య నడుమ వాళ్ళకైతే ఈసారి బడ్జెట్ లో ఎక్స్పోర్ట్ ఇన్సెంటివ్స్ ఉంటాయా లేకపోతే మేక్ ఇన్ ఇండియాకి సంబంధించి వాటిలో ఎక్కువ బూస్టప్ ఉంటుందా, లోకల్ మ్యానుఫ్యాక్చరింగ్ ఎక్కువ పుషప్ చేసే అవకాశం ఉందా, వీటిపై అయితే ఎక్కువ దృష్టి పెట్టాలని అయితే ఎక్స్పర్ట్స్ అయితే అభిప్రాయపడడం జరిగింది. తర్వాత ముఖ్యంగా జనరల్ మనలాంటి కామన్ మ్యాన్స్ అంటే కామన్ పీపుల్ ఎక్కువగా ఆశించేది ఏంటంటే ఎంప్లాయీకి సంబంధించిన వాటిలో అంటే మనలాంటి కామన్ పీపుల్ ఎక్కువగా ఆశించేది బడ్జెట్ నుంచి ఏంటంటే ఎంప్లాయీస్ ఇన్కమ్ ట్యాక్స్ ఎట్లా తగ్గిస్తారు, ఇంకా తగ్గితే బాగుంటుందనే ఆలోచనలో ఉంటారు. తర్వాత మహిళలకు సంబంధించి ఏమో సేవింగ్ స్కీమ్స్ కానీ నిత్యావసర వస్తువులు కానీ తగ్గితే బాగుంటుందని ఆలోచిస్తారు. రైతులకు సంబంధించి అయితే ఎరువులు, ఎంఎస్పి, రుణమాఫీ, ఈ విధంగా వీటిపైన అయితే ఎక్కువగా వాళ్ళు ఆశలు పెట్టుకుంటారు. సీనియర్ సిటిజన్ సంబంధించి వడ్డీ రేట్లు కానీ ట్యాక్స్ రిలీఫ్ కానీ ఏ విధంగా వస్తాయి, ఇన్వెస్టర్లకు సంబంధించి క్యాపిటల్ గెయిన్స్ పైన ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. కార్పొరేటర్లకు అంటే కార్పొరేట్ కంపెనీకి సంబంధించిన వాటిలో క్యాపెక్స్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ని పుషప్ చేసే సంస్కరణలు ఏమైనా తీసుకొస్తారా అనే వాటిపైన అయితే ఎక్కువగా కాన్సన్ట్రేషన్ చేస్తుంటారు. అంటే ఎవరికి వారు ఈ బడ్జెట్ రోజు మాకు అనుకూలంగా రావాలని అనుకునే విధంగా అయితే ఉంటుంది. యాక్చువల్గా బడ్జెట్ అనేది ప్రతి ఒక్కరికి సంబంధించిన విషయం అని అయితే ప్రజెంట్ మనకు ఆల్రెడీ దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ముఖ్యంగా లాస్ట్ ఇయర్ చూసుకుంటే మనకు ఇన్కమ్ ట్యాక్స్ అనేది హాట్ టాపిక్ గా చెప్పొచ్చు. గత బడ్జెట్ లో చూసుకుంటే అయితే అంటే 12.75 లక్షల వరకు అయితే నో ట్యాక్స్ అనే పెద్ద సర్ప్రైజ్ ఇచ్చారని చెప్పాలి. కామన్ మ్యాన్ కి అయితే ఇది చాలా మంచి న్యూస్ అని చెప్పాలి. తర్వాత ఇతరులకు సంబంధించి చూస్తే 12 లక్షల వరకు అయితే నో ట్యాక్స్ అయితే చెప్పడం జరిగింది. ఇప్పుడు మార్కెట్ లో ఉన్న అంచనాలు ప్రకారం కూడా చూసుకుంటే కొత్త పన్ను విధానాల్లో అయితే 15 లక్షల వరకు పెరిగే అవకాశం ఉంది.
12 లక్షల వరకు నో ట్యాక్స్ అని చెప్పారు. 15 లక్షల వరకు పెరిగే అవకాశం ఉందని ఒకటి. తర్వాత జాయింట్ ట్యాక్స్ ఫిల్లింగ్ అనేది భార్యాభర్తలు కలిసి ఫైల్ చేసే విధానం, అంటే మరిన్ని డిడక్షన్స్ అంటే రిబేట్స్ పైన కూడా క్లారిటీ వచ్చే అవకాశం ఉందని చెప్పడం జరుగుతుంది. ముఖ్యంగా జాయింట్ ట్యాక్స్ ఫైలింగ్ అనేది కూడా ఫ్యామిలీస్ కి అయితే మంచి కలిసి వచ్చే అంశం అని అయితే ప్రజెంట్ ఒక మంచి ఎక్స్పర్ట్స్ నిన్న డిబేట్ చేసిన దాని ప్రకారం ఎక్స్పర్ట్ చెప్పేదంటే జాయింట్ ట్యాక్సింగ్ విధానం అయితే మనకు బాగా కలిసి వచ్చే అంశం అని అయితే ప్రజెంట్ చెప్పడం జరిగింది. తర్వాత డిడక్షన్ సంబంధించి రిబేట్ సంబంధించి ఏ విధంగా ఉంటుంది ప్రజెంట్ బడ్జెట్ అనేది ఆసక్తిగా ఎదురు చూడడం జరిగింది. ఒకవేళ ఇదే జరిగితే మాత్రం మధ్య తరగతి చేతిలో డబ్బు పెరుగుతుందని, మార్కెట్ కి ఇది ఒక పెద్ద ఆక్సిజన్ లా యూజ్ అవుతుందని అయితే ఎక్స్పర్ట్స్ యొక్క అంచనా అని చెప్పొచ్చు. తర్వాత ముఖ్యంగా ధరలు పెరుగుతాయా లేకపోతే తగ్గుతాయా అని బడ్జెట్ వచ్చినప్పుడు ఇంకొక ఎక్కువగా మాట్లాడుకునే క్వశ్చన్ ఇదే. బడ్జెట్ రోజు జనం ముందుగా చూసేదైతే ప్రజెంట్ ఇదే అని చెప్పాలి. ఎల్పిజికి సంబంధించి కానీ పెట్రోల్, డీజిల్, గోల్డ్ అండ్ సిల్వర్ రోజువారీ వాడక వస్తువులు పెరుగుతాయా తగ్గుతాయా అని అయితే ప్రజెంట్ ఆలోచిస్తారు. ఈ రోజు వచ్చే అంటే అనౌన్స్ చేసే దాన్ని బట్టి వీటిపైన ముఖ్యంగా ఎల్పిజికి సంబంధించిన వాటిలో, నిత్యావసర సంబంధించిన కొన్నిటిలో మాత్రం అంటే ధరలు తగ్గే అవకాశం ఉందని అయితే చెప్పడం జరిగింది. ముఖ్యంగా చెమరుకు సంబంధించి అంటే క్రూడ్ ఆయిల్ అంటే చెమరుకు రిలేటెడ్ సంబంధించిన వాటిలో అంటే ఎల్పిజి గ్యాస్ సంబంధించిన వాటిలో, తర్వాత ట్రాన్స్పోర్టేషన్ ఆటోమేటిక్ గా పెరుగుతుంది. చెమరు పెరిగితే క్రూడ్ ఆయిల్ పెరిగితే, సో ఆ విధంగా ట్రాన్స్పోర్టేషన్ రిలేటెడ్ వస్తువుల పైన అయితే ఎక్కువగా మనకు ట్యాక్స్ పడే అవకాశం ఉందని, అంటే నిత్యావసర వస్తువుల్లో కొన్ని మాత్రం రిలేటెడ్ టు ఆయిల్ కానీ, పెట్రోల్ కానీ, లేకపోతే ఎల్పిజి గ్యాస్ కానీ అయితే పెరిగే అవకాశం ఉందని అయితే ఆల్రెడీ ఎక్స్పర్ట్స్ ఒక అంచనాకు రావడం జరిగింది. తర్వాత కస్టమ్స్ డ్యూటీ తగ్గిస్తే మాత్రం ధరలు తగ్గే ఛాన్స్ ఉందని అయితే చెప్పడం జరిగింది. పన్నులు పెరిగితే ఇన్ఫ్లేషన్ అయితే పెరిగే అవకాశం ఉందని అయితే ఎక్స్పర్ట్ల యొక్క అంచనా. ఈసారి ప్రభుత్వం అయితే ద్రవ్యోల్బణాన్ని దృష్టిలో ఉంచుకునే బడ్జెట్ తీసుకొస్తుందని అయితే అంచనాలు అయితే ఉన్నాయి. తర్వాత ఈ రోజు ముఖ్యంగా ఇంకోటి మాట్లాడుకోవాల్సిన విషయం ఏంటంటే స్టాక్ మార్కెట్ ఈ రోజు ఓపెన్ ఉంటుంది. సండే కాకపోయినా సీజన్ అయితే ఉండదు, ఎవ్రీ సండే సాటర్డే. కాకపోతే ఈ రోజు సండే ఓన్లీ ఫర్ స్పెషల్ ట్రేడింగ్ సెషన్ ఈ రోజు ఓపెన్ అయి ఉంటుంది బడ్జెట్ సంబంధించి. ఇది కూడా ఒక మనం మాట్లాడుకోవాల్సిన విషయము. సో బాగా వాల్టాలిటీ ఉంటుంది. ఎన్ఎస్సి, బిఎస్సి ప్రత్యేకంగా ఓపెన్ చేసి పెట్టారు. వాల్టాలిటీ ఉంటుంది. జాగ్రత్తగా చూసి అంటే ఏ సెక్టార్లకు ఊతమిస్తున్నారు, ఏ సెక్టార్లకు అయితే ఇవ్వడం లేదని ప్రజెంట్ వచ్చే సోషల్ మీడియాలో వచ్చే టిప్స్ కానీ, వాట్సాప్ లో వచ్చే వాటిలో కానీ ఎట్టి పరిస్థితుల్లో మనం నమ్మి ఎంబడే అంటే ఒక సెక్టార్ సంబంధించిన వాటిలో ఇన్వెస్ట్మెంట్ ఎంబడే చేయకూడదు. ఆఫ్టర్ మొత్తం నిర్మలా సీతారామన్ స్పీచ్ అయిపోయాకనే దానికి సంబంధించిన వాటిలో ఎక్కువగా ఇన్వెస్ట్ చేయాలి. ఇన్వెస్ట్ చేయకపోవడం కూడా బెటర్ ఈ రోజు అయితే ఇంకో సలహా ఇవ్వడం కూడా జరుగుతుంది. ముఖ్యంగా బడ్జెట్ తర్వాత అయితే బ్యాంకింగ్ కానీ, ఇన్ఫ్రా కానీ, క్యాపిటల్ గుడ్స్ కానీ, డిఫెన్స్ సంబంధించిన రంగాల్లో భారీ మూవ్మెంట్ అయితే ఉండొచ్చు అని అయితే ఎక్స్పర్ట్స్ అంచనా వేస్తున్నారు. తర్వాత ఇంకొంచెం మనం బడ్జెట్ గురించి మాట్లాడుకుంటే 2016 వరకు అయితే బడ్జెట్ ని అయితే ఫిబ్రవరి లాస్ట్ లో అట్లా పెట్టేవాళ్ళు. 2015 నుంచి ఫిబ్రవరి 1కి పెట్టడం జరిగింది. 1999 వరకు అయితే సాయంత్రం 5 గంటల వరకు, తర్వాత 99 తర్వాత మాత్రం ఉదయం 11 గంటల నుంచి స్టార్ట్ చేయడం జరిగింది. తర్వాత 2017 నుంచి అయితే రైల్వే బడ్జెట్ ప్లస్ కేంద్ర బడ్జెట్ ఒకటే అని అయితే ప్రవేశపెట్టడం జరిగింది. అంతకుముందు అంటే రైల్వే బడ్జెట్ ను సపరేట్ గా అనౌన్స్ చేసేవారు. ఇప్పుడు అలాంటిది లేదు. 2017 నుంచి అయితే 2 బడ్జెట్లు కలిపి పెట్టడం జరిగింది. 2019లో లెదర్ సూట్ కేస్ సంబంధించిన వాటికి అయితే అలాంటి గుడ్ బై చెప్పడం జరిగింది. రెడ్ క్లాత్ లో తీసుకురావడం, డిజిటల్ బడ్జెట్ అని అయితే 2020 నుంచి అయితే మనము ప్రజెంట్ స్టార్ట్ చేయడం జరిగింది. ఈ బడ్జెట్ నుంచి ప్రభుత్వం ఏం కోరుకుంటుందని ప్రధాన అంశాలు మనం ముఖ్యమైన అంశాలు చూస్తే ఈరోజు ఆర్థిక వృద్ధి వేగం బాగా పెరగాలని, ఉద్యోగాలు అయితే సృష్టించాలి, కొత్త ఉద్యోగాలు, వినియోగం పెంచాలనేసి, గ్లోబల్ ఛాలెంజ్లకు ఎదుర్కొని వాటికి ఎదురు దెబ్బ తీయాలని, ఎన్నికల ముందు ప్రజల మద్దతు పొందాలని అయితే గవర్నమెంట్ తరఫు నుంచి గవర్నమెంట్ కూడా బాగా కృషి చేస్తుందని చెప్పాలి. ఇవి సాధ్యమవుతాయా అనేది ఈ బడ్జెట్ యొక్క సక్సెస్ ని బట్టి ఆధారపడి ఉంటుంది. ముఖ్యంగా చూస్తుంటే బడ్జెట్ అంటే ఒక నెంబర్స్ కాదు, ఒక మ్యాజికల్ కాదు, దేశ భవిష్యత్తును మార్చే ఒక బ్లూ ప్రింట్ అని చెప్పొచ్చు.
ఈ రోజు వచ్చే ప్రతి ప్రకటన ఒక సామాన్యుని జేబు పైన కానీ, సేవింగ్స్ పైన కానీ, ఇన్వెస్ట్మెంట్ పైన కానీ ప్రభావం చూపే అవకాశం ఉంది. సో అందుకోసం బడ్జెట్ అయితే జాగ్రత్తగా బడ్జెట్ కోసం అయితే జాగ్రత్తగా వెయిట్ చేయడం జరుగుతుంది. అర్థం చేసుకొని నిర్ణయాలు తీసుకునే ఒక రోజు కాబట్టి ఈ రోజు బడ్జెట్ అనేది చాలా ఇంపార్టెంట్. ఓవరాల్ గా ఉదయం 11 గంటలకు బడ్జెట్ ని ప్రవేశపెడతారు నిర్మలా సీతారామన్. దానికి సంబంధించి అన్ని ఏర్పాట్లు జరగడం జరిగింది. ఎకనామిక్ సర్వే కూడా మన టేబుల్ పైన పెట్టడం జరిగింది. ఈ విధంగా అన్ని ఏర్పాట్లకైతే రంగం సిద్ధం చేయడం జరిగింది. హల్వాకు సంబంధించిన ప్రోగ్రామ్స్ కూడా జరగడం జరిగింది. ఆల్రెడీ బడ్జెట్స్ సంబంధించిన నిపుణులు కానీ, ఎక్స్పర్ట్స్ కానీ ఒక బడ్జెట్ ప్రిపేర్ అయ్యేంత వరకు అయితే వాళ్ళు నార్త్ బ్లాక్ లో ఉంటారు. అంటే వాళ్ళకి ఎటువంటి కమ్యూనికేషన్ ఉండదు. కంప్లీట్ CCTV సర్వేలెన్స్ లో ఉంటారు. బడ్జెట్ రిలీజ్ అయ్యేదాకా వాళ్ళని మాత్రం ఎట్టి పరిస్థితుల్లో బయటికి పంపించరు. ఆ విధంగా అయితే అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది. అంటే 9వ నిర్మలా సీతారామన్ రికార్డు స్థాయిలో ఈ రోజు అయితే బడ్జెట్ ప్రవేశపెట్టున్నారు. దేశవ్యాప్తంగా కొన్నిసార్లు ప్రపంచ వ్యాప్తంగా ఎదురు చూసే అవకాశం, అంటే ఎదురు చూసిన రోజైతే వచ్చేసింది. అందరూ అయితే రైట్ రవిప్రసాద్, థ్యాంక్ యూ. గుమగుమల వంటలే వంటలే తెరకొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి.